దర్శనం దీపాలు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత పైన జలధార వస్తుంది కదా, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఈలోపే గరడి అవుతుంది. ఇక్కడ ఎద్దు ఉంది కదా, అది స్వామివారిది. ఈ ఎద్దును చూసారా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను దీన్ని పెంచుకుంటానమ్మా అంటే తద్దానన్నది. నాకు 7 years ఉన్నప్పుడు ఉడతను పెంచుతానన్నాను, 8 years ఉన్నప్పుడు పిల్లిని పెంచుతానన్నాను. అలా 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 ఏవడితే అవి పెంచుతానన్నాను. ఆఖరికి ర్యాబిట్లను పెంచాను. మా ర్యాబిట్లను పెంచినప్పుడు కూడా చాలామంది మంచిది కాదు ఇది అది అన్నారు. అయినా సరే నో అని చెప్పి ఇప్పటి వరకు పెంచాం. ఇంకా జలధారకు వచ్చేసాము. వాటర్ అయితే చెప్పవసరం లేదు, చాలా చల్లగా ఉన్నాయి. ఇంక ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసి అయితే నేను చాలా ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే చాలా బాగుంది. మీరు వెళ్తే ఒకసారి బాగా చూడండి. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా కిందకి వచ్చేసరికి అలాగా ఈవినింగ్ అయిపోయింది. గుడి చూస్తే చాలా ఖాళీగా ఉంది. అందుకని మళ్ళీ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యాం. దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.